లోక్సభ స్పీకర్ పై విపక్షాలు గురుగా ఉన్నాయి. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించాయి. అందుకు తగ్గట్టుగా రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాలు సేకరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్ కు అవకాశం ఇవ్వకపోవడం, ఎంపీల సస్పెన్షన్, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ దుబ్బేపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో ఈ డిమాండ్ను తెరపైకి తీసుకొస్తున్నాయి. రాజ్యసభ విపక్ష నేత ఖర్గే ఆఫీసులో జరిగిన భేటీలో టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, వామపక్షాలు, ఆర్జేడీ తదితర పార్టీలు పాల్గొని ఓ నిర్ణయానికి వచ్చాయి. లోక్సభ సెక్రటరీ జనరల్ కు దీనిని ఎప్పుడు సమర్పించాలో మంగళవారం నిర్ణయిస్తారు. ఇక నిన్న ఓం బిర్లాతో రాహుల్ మరికొందరు విపక్ష ఎంపీలు సమావేశమయ్యారు. సభలో ప్రతిష్టంభన తొలగింపుపై చర్చించారు. రాహుల్ తాను లేవనెత్తదలిచిన అంశాలను వివరించారు. వాటిపై మాట్లాడిస్తే చర్చకు సిద్ధమేనని చెప్పారు. రాహుల్ వెంట అభిషేక్ బెనర్జీ, టీఆర్ బాలు, అఖిలేష్ యాదవ్ ఉన్నారు. వారు వేర్వేరు అంశాలను లేవనెత్తారు. ప్రభుత్వంతో మాట్లాడి చెప్తానని స్పీకర్ వారికి తెలిపారు. రాహుల్ ఒక్కరే మాట్లాడి మిగిలిన వారికి అవకాశం కల్పించకపోతే కుదరదని ప్రభుత్వం పేర్కొంటోంది. ఎంపీల నుంచి ప్రధానికి ముప్పు ఉన్నట్లయితే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ చెప్పారు. తాను సభలో ఏం చెప్తానోననే భయంలో ప్రధాని ఉన్నారన్నారు రాహుల్. నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. నరవని పుస్తకాన్ని తాను ఇస్తానని మోదీ భయపడిపోతున్నారని చెప్పారు.